జస్ట్ ఇమాజిన్ అండి, పీఓకేలో ఉండే ప్రజలు మూటాముళ్ళు సర్దుకొని నేరుగా భారత్ వైపు అంటే భారత్లో ఉండే కాశ్మీర్ సో ఇటువైపు వచ్చారు అనుకోండి. సో మీరు కూడా ఏం చేస్తారు? ఈ కార్గిల్ గేట్స్ను ఓపెన్ చేసేసారు. సో వీళ్ళందరూ కూడా నేరుగా భారత్లోకి వచ్చేసారు. ఎటువంటి వీసా లేదు, పాస్పోర్ట్ లేదు. అడిగితే ఇది కూడా మా దేశమే కదా, ఇదే కదా మా దేశము, నిన్నటి వరకు మేము బందీలులాగా ఉన్నాము, ఇవాళ మాకు స్వతంత్రము వచ్చింది అని చెప్పి పీఓకే ప్రజలు మాట్లాడుతున్నారు అనుకోండి. ఏమండి ఇదంతా జరుగుతుందా అంటే ఇవాళ మీరు అక్కడ పరిస్థితిని గమనించారు అనుకోండి. చూడండి, 3 ప్రాణత్యాగాలు అంటే బలిదానాలు అని చెప్పాలి. ఎప్పుడండి మీరు మీ ప్రాణాన్ని త్యాగం చేస్తారు? మీ శత్రువుతో పోరాటం చేస్తున్నప్పుడు, యుద్ధము చేస్తున్నప్పుడు మీరు మీ ప్రాణాలను కూడా దేశము కోసం అర్పించడానికి సిద్ధపడతారు. అలాంటిది ఇవాళ అక్కడ 3 మరణించారండి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే కొండల మీద నిలబడి ఉంటే వెనక నుంచి వీళ్ళను తోసేయడం, వీళ్ళు ఆ కొండల మీద నుంచి కింద పడడం, ఇలా మరణించడం. అంటే సొంత ప్రజల విషయంలో ఎవరైనా ఇలాగా ప్రవర్తిస్తారా? కాబట్టి ఏం జరిగింది అంటే ఈ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఉంటుంది చూసారా, ఈ 3 కూడా మీకు ఇలాగా అంటే ఒక ఊరేగింపుగా తీసుకువెళ్ళడం. అక్కడ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ మా శత్రువు, వీళ్ళ వల్లే మాకు ఇలా జరిగింది, మా పౌరులు మరణించడానికి పాకిస్తాన్ ఆర్మీయే కారణము, పాకిస్తాన్ ప్రభుత్వమే కారణము. అంటే ఏంటి? మీరందరూ మా శత్రువులు, సో మాకు సహాయం చేయడానికి ఇంకొక దేశం అక్కడ ఉంది, మేము ఇక మీదట ఇక్కడ ఉండము, మేము మా దేశానికి వెళ్ళిపోతాము. సో ఇదంతా ఎందుకు ఇంత షాకింగ్గా మాట్లాడుతున్నాము అంటే నిన్నటికి నిన్న ఎస్ జయశంకర్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మన పార్లమెంటులో మనం ఒక రెజల్యూషన్ తీసుకున్నామండి, పీఓకే అంటే భారత్లో ఒక భాగము, ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కాబట్టి దానిని చేర్చుకునే పూర్తి అధికారం మాకు ఉంది, త్వరలోనే ఇది జరుగుతుంది అని చెప్పి జయశంకర్ లాంటి ఒక వ్యక్తి ఇలాంటి ప్రకటన చేశారనుకోండి. చూడండి, మొన్నటికి మొన్న రాజ్నాథ్ సింగ్ గారు మనము మన ఇండియన్ ఆర్మీని వాడాల్సిన అవసరమే లేదు, అస్త్రశస్త్రాలు ఆయుధాలు ఏమీ అక్కర్లేదు, ప్రజలే మనతో కలిసిపోతారు, అప్పుడు ఈ పాకిస్తాన్ ఏం చెయ్యగలదు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ ఏం చెయ్యగలరు, ఆపాలి అనే ప్రయత్నాలు వాళ్ళు చేశారనుకోండి. ప్రజల మనోభావాలు, వాళ్ళ కోపతాపాలు, ఆవేశాలు, వీటిని వీళ్ళు ఆపగలరా? సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమైందండి సడన్గా ఈ పీఓకేలో ఉండే ప్రజలు భారత్తో కలిసిపోతాము, మాకు ఈ పాకిస్తాన్ వద్దు, పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరైనా ఇంటర్నేషనల్ స్థాయిలో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు నివసించే ప్రాంతంలో మీకు కరెంటు అనేది తయారవుతుంది, తయారైన తరువాత ఈ కరెంటు నేరుగా పాకిస్తాన్కి వెళుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాదండి, మళ్ళీ అక్కడి నుంచి మీ ప్రాంతంలోకి వస్తుంది. అంటే మీరు ఫ్రీగా ఒక వస్తువును తయారు చేశారు, ఎవడో వచ్చి దాన్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ మీ దగ్గర అమ్మడానికి వచ్చినప్పుడు ఎక్కువ ధర చెప్తున్నాడు అంటే మీకు ఎలా ఉంటుంది? మీరు ప్రొడ్యూస్ చేశారు, ఫ్రీగా ప్రొడ్యూస్ చేశారు, వాడు ఫ్రీగా తీసుకెళ్ళాడు, ఇవాళ ఇంతంత ధరలు, నువ్వు ఇంత ధరకే కొనాలి అంటే మీరు నేను ఒప్పుకుంటామా? కరెంటు విషయంలో అదే జరుగుతుంది. చైనా పాకిస్తాన్ వాడు డ్యాములు కడుతున్నారు, మీకు పవర్ ప్రాజెక్టులు అంటున్నారు, పాకిస్తాన్ అంతా కూడా పవర్ అంటున్నారు, పీఓకే ప్రజలకు మాత్రము హై లెవెల్ ఆఫ్ టారిఫ్, ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్ చాలా చాలా ఎక్కువ, అలాగే ట్యాక్సులు అడ్డదిడ్డంగా ట్యాక్సులు. సో ఇలా చేయడంతో వాళ్ళు బతికే పొజిషనే లేదండి, లైవ్లీహుడ్డే అక్కడ లేదు. ఎలాగో మీకు వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ ఏమీ లేవు, బతకడమే కష్టము, ఒక రోటీ తినడమే కష్టము అన్నప్పుడు ఇంతంత ట్యాక్సులు, ఇలాంటి ఒక టారిఫ్ నువ్వు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎలా తట్టుకోగలరు? ఇక్కడ ఏం జరిగింది అంటే మీకు పీఓకేలో నివసించే ప్రజలు ఇటువైపు చూస్తున్నారు. ఇక్కడ ఏంటి? భారత్కు సంబంధించిన కాశ్మీర్ మీకు ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఇవాళ భారత్కు సంబంధించిన కాశ్మీర్లో పెట్టుబడులు, 8,000 ప్రాజెక్టులు,
మీకు ఇజ్రాయెల్ నుంచి, యుఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి మేము కాశ్మీర్లో పెట్టుబడులు పెడతాము, యూనివర్సిటీలు కడతాము, లాజిస్టిక్స్ హబ్స్ని తయారు చేస్తాము, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, అంటే ఎంతలాంటి ఉద్యోగాలు, అక్కడ జీవన విధానం ఎంత బాగుంటుంది, హాయిగా 3 పూట్ల కూడా వాళ్ళు భోజనం చేయగలరు. ఇది భారత్లో ఉండే కాశ్మీర్ యొక్క సిచ్యువేషన్. మరి ఇక్కడ నుంచి విడిపోయి, అంటే ఇల్లీగలీ ఆక్యుపైడ్ ప్రాంతంలో ఎంత ఒక దయనీయమైన పరిస్థితి వాళ్లకు అంటే, మాకు వద్దునే వద్దురా బాబు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఏంటి, షాబాజ్ షరీఫ్ లేదు కామ్ డౌన్, కూల్ డౌన్, నేను మీకు ఎయిడ్ ఇస్తాను, మీకు ఇలాగ ప్యాకేజ్ ఇస్తాను అంటే, సొంత దేశంలోనే, అంటే నువ్వు నీ దేశము అనుకుంటున్న ఆ ప్రాంతాల్లోనే ఎకనామిక్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్, తీవ్రవాదము, మీకు అతి దారుణమైన ఒక సిచ్యువేషన్. నువ్వు పీఓకే ప్రజలకి ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళందరూ సున్నీ ముస్లిమ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు షియా ముస్లిమ్స్. ఆటోమేటిక్గా మీకు ఈ తారతమ్యము, ఈ డిఫరెన్సెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. వాళ్ళ మత పెద్దలు అంటారు, మనము సున్నీ ముస్లిమ్స్ కదా, ఆ ముస్లిమ్స్కి మనం ఎందుకు సహాయం చేయాలని వాళ్ళు అడుగుతారు. అహ్మదియాస్ అంటే ముస్లిం వర్గాల్లో చాలా చాలా వెనుకబడిన వాళ్ళు, మీకు అట్టడుగులో ఉండేవాళ్ళు. సో వాళ్ళకి మనము సహాయం చేయడం ఏంటి, వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏమిటి అన్నట్టుగా మీకు ఈ సున్నీ ముస్లిం ప్రభుత్వము మాట్లాడుతుంది. అలాంటప్పుడు మేము ఎందుకురా ఇక్కడ ఉండాలి, మమ్మల్ని ఎందుకు మీరు బందీలుగా ఉంచుతున్నారు, మా దేశం అక్కడ కదా, మాకు సహాయం చేయడానికి అక్కడ మా బంధువులు ఉన్నారు కదా, మేము అక్కడికే వెళ్ళిపోతాము, నీకు ఏమిటి ప్రాబ్లం అంటే, ఇవాళ యునైటెడ్ నేషన్స్ చాలా పెద్ద కుట్ర చేశారండి. ఈ విడగొట్టడంలో నెహ్రూ ఎంత కుట్ర చేశారో మీకు అలాగే యునైటెడ్ నేషన్స్ కూడా, అంటే వెస్టర్న్ కంట్రీస్. ఇవాళ ఏమైంది, మాకు స్వతంత్రం కావాలి, ఇండియన్ ఆర్మీ రాక్కర్లేదు, వాళ్ళు మా కోసం యుద్ధము చెయ్యక్కర్లేదు, మేమే భారత్తో కలిసిపోతాము, దయచేసి మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, అంటే ఈ సమస్యలో మీరు పాలు పంచుకోండి, మీ గేట్స్ను ఓపెన్ చేయండి, మేము భారత్తో కలిసిపోతాము అని చెప్పి ఇవాళ ఎక్కడ 3 మరణించారు. అతిపెద్ద ఫ్యూనరల్ ప్రొసెషన్ ఇక్కడ వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ని ఎదిరిస్తూ నినాదాలు లేపుతూ, అంటే ఒక శత్రువు నువ్వు అని చెప్పి చెప్పడానికి ఈ స్థాయిలో పీఓకే ప్రజలు ఇవాళ తిరగబడుతున్నారు, లిటరల్గా తిరగబడుతున్నారని అనాలి. ఇంతవరకు ఏదో ఒక రకంగా సర్వైవ్ అయ్యేమో, ఇలాగ మనం బతికేద్దామా అనుకున్నారు. తరువాత సంతతి పిల్లలు, వాళ్ళ చదువులు ఏమిటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ చెప్తున్నట్టుగా తీవ్రవాదులుగా మారిపోవాలా కాదు కదా అని చెప్పి ఈరోజు వీళ్ళు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారు అంటున్నానంటే, మీకు పీఓకేలో ఉండే నాయకులు వీళ్ళు భారత్కి ఉత్తరాలు రాస్తున్నారండి, యుఎన్కి ఉత్తరాలు రాస్తున్నారు. మీరు ఎల్ఓసిని అన్నారు కదా, మా జీవితాలను ఒక్కసారి వచ్చి చూడండి, ఎలాంటి కష్టాల్లో బతుకుతున్నామో, మీరేమో అక్కడ హాయిగా ఉంటారు. 12.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ దుబాయ్లో వీళ్ళు ఆస్తులు పోగు చేశారండి, ఇక్కడేమో తిండి తిప్పలు లేవు. మరి మా పరిస్థితి ఏమిటి, భారత్ మమ్మల్ని ఆదరిస్తుంది, మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు. ఈ పరిస్థితిలో ఒక పాకిస్తాన్ ఆర్మీయో, పాకిస్తాన్ గవర్నమెంటో తీవ్రవాదులను పంపించి పీఓకేలో ఉండే నాయకుల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఇలాగ ఈ పోరాటాలు ఆగిపోతాయని, కానీ ప్రజలు తిరగబడ్డారు అనుకోండి, ఒక సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్ శ్రీలంకలో చూసాము, నేపాల్లో చూసాము, ఇవాళ పీఓకేలో కూడా ఒక సివిల్ వార్ స్టార్ట్ అయిందనుకోండి, ఎవడు ఆపగలడు? కాబట్టి పీఓకే ఎప్పుడు భారత్లో కలిసిపోతుంది, అందరూ ఎదురు చూస్తున్నా, అందరూ మాట్లాడుతున్న టాపిక్ ఇది. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? పీఓకే భారత్తో కలిసిపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏమిటి? ఇండియాకు పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధము వస్తుందా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.